నేను సాయంకాలం రిజల్ట్స్ వచ్చాయి కదా, ఎప్పట్లాగే ఈసారి కూడా సాయి ఫస్ట్ వచ్చారు. సాయి లేమ్మా, అందరూ క్లాప్స్ కొత్తందమ్మా. సాయి కూర్చో కూర్చో. యశ్వంత్లే ఫస్ట్ సెమ్ అన్నీ ఫెయిల్, ఈ సెమ్ కూడా అన్నీ ఫెయిల్. ఇలా అయితే ఎలా? టైంకి రావు, యూనిఫామ్ వేసుకో. నీ వల్ల అందరికీ డిస్టర్బెన్స్ అవుతుంది, నీ వల్ల అందరూ పారైపోతున్నారు. ఇలా అయితే ఎలా? ఇంట్లో వాళ్ళు కష్టపడి పంపిస్తుంటే నువ్వు బాధ్యత రకంగా ఎందుకు ఇలా బిహేవ్ చేస్తావు? వెళ్ళిపో, క్లాస్ నుంచి బయటకు వెళ్ళిపో. క్లాస్ వినండి. ఫస్ట్ సెమ్ అన్ని ఫెయిల్, ఈ సెమ్ కూడా అన్ని ఫెయిల్. ఈ సెమ్ అయితే ఎలా? వెళ్ళిపో, క్లాస్ నుంచి బయటకు వెళ్ళిపో. నేను నేసం చెప్పుకున్నావమ్మా. రిజల్ట్స్ వచ్చాయా? ఈసారి కూడా సాయేనా ఫస్ట్? ఏంటి, యశ్వంత్ ఫస్ట్ వచ్చారా? యశ్వంత్ నించు. ఒక్కసారి తిరిగితేనే ఇంత మంచి మార్కులు తెచ్చుకున్నావు, నాకు చాలా ఆనందంగా ఉందమ్మా. ఇలాగే ప్రతిసారి మంచి మార్కులు తెచ్చుకోవాలి, ఓకేనా? క్లాస్ కొత్తందమ్మా. సాయిలే, ఎందుకు ఈసారి నీకు తక్కువ మార్క్స్ వచ్చాయి? ఈసారి బాగా కష్టపడి మంచి మార్క్స్ తెచ్చుకో. ఈసారి ఇంకా ఎక్కువ మార్క్స్ తెచ్చుకోవడానికి ట్రై చేయి. కూర్చో. అరే, నువ్వు ఎప్పుడు క్లాస్కి రావు కదా, నాకన్నా ఎక్కువ మార్కులు ఎలా వస్తున్నారా నీకు? చెప్పురా నాకు కూడా ట్రిక్. ఈ సంవత్సరం వల్ల గట్టి చదువుతానరా, కానీ నువ్వు ఒక్కరోజు చదివి ఎలా పాస్ అవుతున్నారా? చెప్పురా ప్లీజ్ రా, నాకు ట్రిక్ చెప్పురా. చెప్పలేని ఉంది కానీ నువ్వెవరికి చెప్పవని గ్యారంటీ ఏంట్రా? అరే చెప్పను రా, ఎవరికి చెప్పను, ప్రామిస్. చెప్పురా ప్లీజ్ రా. నువ్వు నా ఫ్రెండ్విరా, నీకు కాకపోతే ఇంకెవరికి చెప్తా? పదా. నా దగ్గర ఒక డ్రగ్ ఉంది, అది తీసుకున్నావు అనుకో, ఇప్పుడున్న మెమరీ పవర్ కంటే 10 times ఎక్కువ ఉంటుంది. అది తీసుకుంటే నువ్వు ఏది చదివినా సరే, ఎగ్జామ్ ముందు చదివినా సరే, లైఫ్ లాంగ్ గుర్తుండిపోద్ది. డ్రగ్స్ అంటే ఏం కాదురా, భయపడుకొని తీసుకోరా. ఏంటి ఎక్కడ తెచ్చావు? డ్రగ్గా? ఇప్పటి వరకు నువ్వు తీసుకున్న డ్రగ్ అంటే ఇది 10 times స్ట్రాంగ్. దీంతో నీ మెమరీ పవర్ ఇంకా పెరిగిపోద్ది. కొంచెం తీసుకుంటే చాలు, మొత్తం సెట్ అయిపోద్ది. రేయ్, ఎవరు? ప్లీజ్ వీడియో దగ్గరకు రాకు. ప్లీజ్ వీడియో డిలీట్ చేయి. అది పడేయకపోతే సార్కి వీడియో చూపిస్తా. ప్లీజ్ అలా అనుకో. ఒకసారి ఫోన్ ఇవ్వు. ఇవ్వవు కదా? ఇవ్వవు. రే, ఏంట్రా ఇది? రే, నేను మెలిక కొట్టాను రా. ఏం చేసావరా? తీసుకోబే.
నాకు డ్రగ్స్ వద్దురా. నువ్వు మానకపోతే నీ పేరు కూడా సార్కి చెప్పేస్తా. నీ పేరు సార్కి చెప్పేస్తా. రేయ్ రేయ్ మేడం, రా లోపలికి. కొంచెం పర్సనల్గా మాట్లాడాలి. నాతోనా? ఏం మాట్లాడాలి? ఎందుకలా చేసావు? నువ్వు డ్రగ్స్ తీసుకోవడం వల్ల వీడు పోతున్నాడు, వీడితో పాటు క్లాస్ మొత్తం పోతుంది. నీలాంటి వాడి వల్ల సమాజం నాశనం అయిపోతుంది. నీ చదువు పక్కన పెడితే నీ జీవితం పోయింది. పద ప్రిన్సిపల్ సార్ దగ్గర పద, తీసిచ్చి పంపించేస్తాను. మీరు చదువుకోవడానికి వచ్చారా, కాలేజ్కి దేనికి వచ్చారు? మీరు మీరంటే కాలేజీలో ఉండకూడదు. ఓకే. నీ అనారోగ్యం కారణం నువ్వు తీసుకున్న డ్రగ్సే. నువ్వేమో ఉత్తేజం పొందడానికి డ్రగ్స్ తీసుకున్నావు, అదేమో నీ మెదడుని తినేసింది. ఇక నువ్వు ఎక్కువ కాలం బతకడానికి అవకాశం లేదు. ఐఎమ్ సారీ. ఇన్ఫ్యాక్ట్ అందరూ ఒకేలా చదవరు, అందరూ డాక్టర్స్ ఇంజనీర్స్ అవ్వలేరు. మన ఎన్విరాన్మెంట్కి తగ్గట్టే మన బిహేవియర్ ఉంటుంది. టాలెంట్ని నమ్మండి, షార్ట్ కట్స్ని కాదు. ఇలాంటి మిస్టేక్స్ చేయకండి. ప్యాషన్ ఈజ్ వే ఆఫ్ లైఫ్.